అపార్థము చేసుకోవద్దు. మనుషులకు ఎప్పుడూ మనుషులు అర్థము కాదు. ఎవరైనా మీ కుటుంబంలో మీ భార్యని మీరు చూడాలన్నా, మీ భర్తను చూడాలన్నా, మీ బిడ్డల్ని చూడాలంటే సంపూర్ణంగా మనము ఒక మనిషిని అర్థం చేసుకోలే, ఒక బిడ్డను అర్థం చేసుకోలే, కుటుంబ సభ్యులను అర్థం చేసుకోలేం. ఎందుకంటే సైడ్ నుంచి మీరు చూస్తే సైడ్ ఫేసే, రైట్ సైడ్ ఉన్న ఫేసే చూస్తారు. రైట్ సైడ్ నుంచి చూస్తే, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫేసే చూస్తారు. ఫ్రంట్ నుంచి చూస్తే మీరు నా ముందున్నటువంటి మొహమే చూస్తారు. కానీ సంపూర్ణంగా ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే పరలోకపు తండ్రికే అది సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా చక్కగా ఈజీగా ఆమె అలా, ఈయన ఇలా, అలా అని అనేస్తున్నారు. ఈజీగా తక్కువ చేసి ఏ ఒక్కరిని మాట్లాడవద్దు. ఈవెన్ భార్యలో మంచి గుణాలు ఉంటాయి, భర్తలో మంచి గుణాలు ఉంటాయి, బిడ్డల్లో మంచి గుణాలు ఉంటాయి. దేవుడు మోషేని చూస్తున్నప్పుడు నా ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి అంటున్నాడు. అలాగనే దావీదు గురించి మనం చూస్తుంటే దావీదులో తప్పు ఉంది, ప్రజలందరికీ తప్పే కనపడుతుంది. కానీ మన మంచి పరమ తండ్రి దావీదుని చూస్తున్నప్పుడు నా హృదయానుసారుడు అని చెప్పి అంటున్నాడు. మనం అనుకుంటుంది ఒకటి, ప్రభు చూస్తుంది ఇంకొకటి. అర్థం చేసుకోండి.